ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. వాగర్థావివ సంపృక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఎస్వి ఆస్ట్రాలజీ జ్యోతిష నిలయానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ఇంట్లో సమస్యలన్నిటి గురించి కూడా ఇంతవరకు పార్ట్ 1, పార్ట్ 2 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 3లో ఇంట్లో అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకుందాం. అయితే ఇంటిలో అందరూ కలిసి ఉండాలంటే మొదటగా అందరూ ఒక చిన్న పని చేయండి. ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా రోజులో ఒక్కసారి లేదా 2 రోజులకు ఒకసారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకే చోట కలిసి కూర్చొని ఉదయం లేదా సాయంత్రం లేదా ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కసారి అందరూ కలిసి టీవీలో కానీ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి టీవీలో కానీ ఎలా వీలుంటే అలా పెట్టుకొని లలితా సహస్రనామ పారాయణాన్ని వినండి లేదా వీలుంటే చదవండి. ఇలా చేయటం వలన ఇంట్లో ప్రశాంతతగా కలిగి అందరూ ఆనందంగా ఉంటారు. అదేవిధంగా వీలుంటే శివపార్వతి సపరివారం కుటుంబ సమేతంగా ఉన్న శివపార్వతి ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎదురుగా ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకి ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళండి. ఈ విధంగా చేస్తే ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మరొక ముఖ్య విషయం, ఏ ఇంటిలో అయితే తల్లిదండ్రులను, పిల్లలు తల్లిదండ్రులను కావచ్చు, పెద్దవారు వారి తల్లిదండ్రులను కావచ్చు, తల్లిదండ్రులను ఎవరైతే సరిగా చూడకుండా వారిని దూషిస్తారో, వారిని హీనంగా చూస్తారో అలాంటి వారికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు హోమాలు ఏమి చేసినా, ఇలాంటి పరిహారాలు ఎన్ని చేసినా కూడా వారికి ప్రశాంతత ఉండదు. వారు అనుకున్నది ఏది కూడా సాధ్యం కాదు. కాబట్టి మొదటగా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. వారిని బాగా బాధ్యతగా చూసుకోండి. అలా చేసినప్పుడే ఈ పరిహారాలన్నీ, మేము చెప్పే పరిహారాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఆ పరిహారాలతో మీరు సమస్యలన్నీ కూడా దూరం కొట్టచ్చు. ఆ విధంగా చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరోజు టైము ఒక అరగంట కేటాయించుకోండి. లలితా సహస్రనామ పారాయణాన్ని వినండి. శివపార్వతి సకుటుంబంగా ఉండే ఫోటోను పెట్టుకొని ప్రతి ఉదయం నమస్కారం చేసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు గౌరవించండి. మీరు గౌరవిస్తూ మీ పిల్లలకు కూడా గౌరవించడాన్ని నేర్పించండి. వారిని బాగా చూసుకోండి. ఆ విధంగా చేస్తే అందరూ కూడా కలిసికట్టుగా ఆనందంగా జీవిస్తారు. ఇది ఖచ్చితంగా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోను చూసిన వారందరూ కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియో కోసం వేచి ఉండండి. ఓం శ్రీ గురుభ్యో నమః.